అందరికీ వెల్కమ్ టు హేమ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం. మా సైడ్ ఎలా ఉంటాయి టెంపుల్స్ అనేది మీకు చూపిస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే రెడీ అయిపోయినా, బాబునైతే రెడీ చేయాలి. హే విన్ను, హే పద రెడీగా. బాబు అయితే రెడీ అయిపోయిండు. విను, రెడీ అయినావు? మా బాబు అయితే రెడీ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా గుడికి అయితే మేము వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నాం. ఇక్కడ 5కే మొత్తం చీకటి అయిపోతుంది. మన సైడ్ అయితే 7 అయినా కూడా చీకటి కాదు. మేము 5కే బయలుదేరినాం కానీ మొత్తం చీకటిగానే ఉంది మొత్తం. మార్నింగ్ టైం అయితే వెళ్తురు ఉంటుంది కదా, వాడికి చూడ్డానికి కూడా బాగుంటుంది. మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం డ్యూటీ వల్ల వెళ్ళలేకపోయినాం. అందుకే మేమైతే ఇంకా నైట్కి వెళ్తున్నాం. నైట్ అంటే నైట్ కాదు, 5కే వెళ్ళాం. బట్ అంత చీకటి అయిపోయింది. మేము వెళ్ళేదైతే కాళీమాత టెంపుల్. ఫేమస్ టెంపుల్ ఏం కాదు కానీ నాకు కొంచెం అక్కడికి వెళ్ళంగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకే ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడైతే మేము వెళ్తాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన సైడ్ లాగా ఇలా గోపురం అలా గుడి అలా ఉండవు. ఒక ఇల్లు లాగానే ఉంటుంది సేమ్ గుడి. నేను ఫస్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఏంటి ఇంట్లో పెట్టిరని నేను మా హస్బెండ్ని అడిగితే ఇటు సైడ్ ఇలానే ఉంటాయి టెంపుల్స్ అని చెప్పిండు. మ్యాట్స్ అవన్నీ ఏవేవో వేస్తారు. మన సైడ్ అంటే కొంచెం టెంపుల్స్ దగ్గర ఇట్లా గోల గోలగా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఖామోష్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే ఇంగ. మన సైడ్ టెంపుల్స్‌లో మొత్తం ఫ్లవర్స్, ఇంకా కొబ్బరికాయలు అలా ఇలా అని ఉంటాయి. ఇటు సైడ్ అయితే అవన్నీ ఏమి ఉండవు. మొత్తం మ్యాట్స్ ఏస్తారు. వీళ్ళేదో డస్ట్ ఏస్తారు అన్నట్టు మొత్తం మ్యాట్స్ ఏసి పడేసిర్రు అయిపాయె. దేవునికి మాత్రమే ఇంగ ఫ్లవర్స్ ఏస్తారు అంతే. మేము ఇలా టెంపుల్‌లోకి అయితే వెళ్తున్నాం. అప్పుడే ఎవరో అభిషేకం అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది వాళ్ళు చేస్తుంటే. ఇక్కడ సైడ్ దేవుళ్ళనైతే గ్లాసెస్‌లో పెడతారు. నాకెందుకో మంచిగా అనిపియదు. దేవుడిని ముట్టుకుంటే అట్లా బా అనిపిస్తది. బట్ మొత్తం గ్లాసెస్‌లో పెట్టేసిండ్రు అయిపాయె. నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో ఇక్కడ పూజారిని అడిగితే, "ఇట్లా ఎందుకు పెట్టిర్రు? మా సైడ్ ఇట్లా ఉండదని" నేను అతన్ని అడిగితే, "ఇలానే ఉంటది ఇటు సైడు ముట్టుకోవద్దు దేవుడిని" అని చెప్తున్నాడు. మన సైడ్ అయితే శివలింగాన్ని ఇట్లా నెత్తి పెట్టుకుంటాం. అట్లా మొక్కుతాం కదా! ఇటు సైడ్ అయితే అసలు ఇట్లా ముట్టనివ్వరు కూడా. అభిషేకం కూడా పూజారికి మనీ ఇచ్చి మరీ చేపించుకుంటారు. ఇక అభిషేకం చేయించడం వల్ల అయితే ఇంక మాకు ప్రసాదం అయితే ఇచ్చిర్రు. ప్రసాదం కూడా అది రవ్వ, చక్కెరతో అయితే చేసిర్రు. బాగుంది, పర్లేదు టేస్ట్ అయితే. టేస్ట్ ఎట్లున్నా కూడా దేవునిది కదా ఇంకా. ఆ దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంక ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్తుంటే అప్పుడేనా అన్నట్టు అనిపిస్తుంది. మేము వెళ్ళిన టెంపుల్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్.